డే అగెన్స్ట్ ది డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఏదైతే మనకి ప్రపంచ ఈ డ్రగ్ వ్యతిరేక దినంగా మనం ఏదైతే వ్యతిరేక దినంగా ఈ రోజుని మనం పురస్కరించుకొని మన సదాశివపేట పట్టణంలో తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాల మేరకి అండ్ సంగారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఈరోజు సదాశివపట్నంలో ఈ మాదక ద్రవ్యాల గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా సదాశివపేట పట్టణంలో మనము ఒక 200 మంది స్కూల్ పిల్లలతోటి మనం ఈరోజు ర్యాలీ తిరగడం జరిగింది. దీనివల్ల సదాశివపట్నంలో ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న యువతకి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ప్రస్తుత సమాజంలో మీ అందరికీ తెలుసు మనకి డ్రగ్స్ సరఫరా అనేది ఏ స్థాయికి చేరిందో ప్రతి గ్రామానికి అండ్ స్కూల్ లెవెల్ వరకు వస్తున్న తరుణంలో ఇది ఇలానే చూస్తే మనకి రేపు యువత మీద దీని ప్రభావం పడి సమాజానికి చాలా నష్టం జరిగే పరిస్థితులు ముందు ఉన్నాయి. కాబట్టి దాన్ని నివారించడంలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటు డ్రగ్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినా వాళ్ళపైన సరఫరా చేసే వాళ్ళపైన వాడే వారిపైన అండ్ నిల్వ ఉంచే వాళ్ళ దీంట్లో తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరిపైన కఠిన చర్యలు తీసుకుని గవర్నమెంట్ ఒక తెలంగాణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం తెలంగాణని ఒక డ్రగ్ రహిత సమాజంగా చేసే తరుణంలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఇప్పుడు ప్రతి పాత నేరస్తులను వాళ్ళ వెలికి తీయడము, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీయడము, ఇదంతా కఠిన కేసులు పెట్టడము, షీట్లు ఓపెన్ చేయడము, అలాగే విధంగా ఒక భాగం అయితే ఎవరైతే యువత వాళ్ళు ఉన్నారో ఒకవేళ డ్రగ్స్ వాడుతున్న తరుణంలో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడము, తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేయడం భాగంగా ఒక అట్లీస్ట్ ఆ స్థాయి సెకండ్ స్థాయిలో ఈ నివారణ చర్యలు చేపట్ట తెలుసుకున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రాము మనం కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మీడియా మిత్రులకి ఒక ప్రజలకి మన పట్టణంలో ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎక్కడ దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉన్నా ఒకవేళ తెలిస్తే మనకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఒక మంచి బాధ్యత వహించిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ కూడా మనం చెప్పడం జరగదు. అని కఠిన చర్యలు ఎవరైతే వాళ్ళు దీనికి మన ఈ డ్రగ్ సరఫరాకి అండ్ ఈ అమ్మకంలో దీంట్లో పాల్గొంటున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అందరికీ మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం.